శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ అదృష్టం రమ్మన్నా మళ్ళీ మళ్ళీ రాదమ్మా, జాగ్రత్తగా విను. నీ జీవితానికి ఇంతకు మించి ఛాన్స్ ఇంకొకటి ఉండదు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ నువ్వు నా సాయి బిడ్డవు కదా, అంటే నువ్వు ఎప్పుడు కూడా ఈ మాటలు కాస్త మనసు పెట్టి విని చాలమ్మా, నీకన్నీ అర్థమవుతాయి. ఇది ఉపయోగపడుతుందా లేదా అని అన్ని విషయాలు కూడా నీకు తెలుస్తాయి తల్లి. నా మాటలు నువ్వు విని నేను చెప్పినట్లుగా చేస్తే నీకున్న కష్టాలన్నీ శాశ్వతంగా తగ్గిపోతాయి. ఇక నీ జీవితంలో కష్టాలు వెళ్ళిన వెంటనే సంతోషాలు, అదృష్టాలు అన్నీ అడుగు పెడతాయి. ఇప్పుడు నేను చెప్పే కొన్ని చిన్న చిన్న పనులన్నీ కూడా నీ జీవితంలో భాగంలో చేసుకో తల్లి. అవును తల్లి, ఈరోజు 11 గంటలలోపు నువ్వు ఏ పని చేయాలో అన్నీ చెప్తాను. నాకు పొద్దున్నే పిల్లల పని ఉంటుంది, కాలేజీలకు వెళ్ళాలి, లేదంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఈ పని ఉంది, ఆ పని ఉందని అంటున్నావు కదా. నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా హడావిడిగా ఉంటాను, టెన్షన్గా ఉంటుంది బాబా. అసలు ఏం చేయగలరు బాబా, నేను పొద్దున పూట చేయడానికి సిద్ధంగా లేను బాబా అని అంటున్నావు కదా. చూడమ్మా, అవన్నీ నువ్వు ఒప్పుకుంటాను, కాదన్ను. ఇక్కడే నీకు అసలైన విషయం అనేది దాగి ఉంది బిడ్డ. అదేంటంటే, నేను చెప్పే పనిలో నీ కోసం నీ కుటుంబ భాగ్యం కూడా. అవును తల్లి, నీ కుటుంబ సంతోషంగా ఉండాలంటే నువ్వు ఈ పనులు చెయ్యం. నువ్వు రోజు పొద్దున్నే నిద్రలేస్తావు కదా, అన్నీ నాకు తెలుసు తల్లి. నువ్వు అనుకున్న పనులన్నీ ముగించుకో. ఇక నువ్వు నిద్ర లేచిన తర్వాత 11 గంటల్లోపు ఎట్టి పరిస్థితులు కూడా ఏమీ కూడా నువ్వు ముట్టుకోకుండా, అంటే నీ ఆరోగ్యానికి సంబంధించిన తల్లి. ఆరోగ్యమే కదా మహాభాగ్యం. నువ్వు సంతోషంగా బ్రతకాలన్నా, నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరాలన్నా సరే, మొదటగా నీకు ఆరోగ్యం ఉండాలి. కోట్ల డబ్బుండి ఏం లాభం చెప్పు. 11 గంటల్లోపు ఎట్టి పరిస్థితులు కూడా టీ, కాఫీలంటూ ఏమీ కూడా తాగొద్దు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరం తల్లి. ఇంకొక విషయం ఏంటంటే, గడిచిన విషయాల గురించి ఎక్కువగా నువ్వు ఆలోచన చేయకూడదు. నిన్న ఎలా గడిచింది, నిన్న మా ఇద్దరి మధ్య గొడవలు జరిగి నాకు ఈ సమస్య ఎదురైందని మాత్రం ఎప్పుడూ అనుకోకు. నువ్వు పొద్దున్నే లేవడం వల్ల, అలా అనుకోవడం వల్ల నీ మనసు అనేది ఎలా ప్రశాంతంగా ఉంటుందో చెప్పు. నీ యొక్క టెన్షన్స్ అన్నీ కూడా ఎక్కువైపోతాయి. అలాంటి ఆలోచన కూడా నువ్వు చేయలేవు కాబట్టి సమయానికి తగ్గట్టుగా ఎలాంటి ఆలోచన చేయకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి. లేదంటే నువ్వు ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. నీ మనసుకు ఎలాంటి బాధలు కూడా రానివ్వద్దు. నువ్వు అసలు ఎలా ఉన్నావో తెలుసా? ఈరోజు నిద్ర లేచినప్పటి నుంచి నువ్వే చెప్పు. ఎన్నిసార్లు నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావో నాకు తెలుసు. ఈరోజు జరిగిన విషయాల వల్ల కాదు, గతంలో జరిగిన విషయాల వల్ల. నిన్న ఏదైతే నీ జీవితంలో జరిగిందో దానిని నువ్వు మనసులో పెట్టుకొని దాన్నే పదే ఆలోచించి కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తూ విలవల్లాడిపోతున్నావు. ఇదంతా ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అలా చేయడం వల్ల ఈ రోజుపై ధ్యాస పెట్టగలుగుతున్నావా? ఈ రోజంతా అలానే కన్నీళ్లు కాచుతూ ఉన్నావు కదా, అలానే బాధపడుతూ ఉన్నావు కదా. ఎందుకు తల్లి ఇదంతా చెప్పు? కాబట్టి ఎప్పుడు కూడా ఇలా ఉండద్దమ్మా. అలా తలుచుకుని ఒకరి మీద కోపం, ఇంకొకరు వాళ్ళ మీద కోపం, ఈ రోజంతా కూడా చిరాగ్గానే ఉంటుంది కదా. అది కూడా నువ్వు గమనించావు కదా. నీ జీవితంలో అన్నీ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి నువ్వు చేసే తప్పేంటో ఖచ్చితంగా నువ్వు సరిదిద్దుకుని తీరాలి. ఎప్పుడు కూడా నిన్నటి విషయాలు ఈరోజు చర్చించడం, నిన్నటి విషయాలు ఈరోజు ఆలోచించడం చేయొద్దు. నీ లక్ష్యం కోసమా కృషి చెయ్యు, కష్టపడు, ఆలోచించు, తప్పు లేదు. అలా కాకుండా మనసు పెట్టి విషయాల గురించి పదే నువ్వు తలుచుకుంటే ఏం లాభం చెప్పు? నువ్వు పొరపాటును కూడా ఈరోజు జరిగిన విషయాలన్నీ రేపు అస్సలు ఆలోచించొద్దమ్మా. అది గొడవలైనా సరే, ఇంకా ఏ సమస్య అయినా సరే, నీ బంధం మధ్య మీ ఇద్దరికి గొడవ జరిగిందా, వదిలేసే బిడ్డ.
బంధం నిలబడాలంటే కొన్నిసార్లు తగ్గడమే మంచిది కదమ్మా. నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, నీ కుటుంబం, నీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని సందర్భంలో మౌనంగా ఉండాలి తల్లి. అప్పుడే ఇక్కడ బంధం అనేది బలపడుతుంది, జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. లేకపోతే నువ్వు జీవితాన్ని సంతోషంగా ఎలా గడపగలవు చెప్పు? నువ్వు కోరుకున్న మంచి స్వచ్ఛమైన జీవితం, ఆనందకరమైన జీవితం నీకెలా వస్తుంది? అందుకే బిడ్డ, ఎప్పుడు కూడా లేని దాని కోసం ఆరాటపడద్దు. ఉన్నదానితోనే తృప్తిపడు. అప్పుడే కదా నీకు నీ జీవితం అర్థం పరమార్థం ఉంటుంది చెప్పు. అలానే నీ సంతానానికి నువ్వు మంచి విషయాలు చెప్పుకుంటూ ఉండు. అలా కాకుండా ఏదో ఆలోచిస్తూ వాళ్ళ మీద కోపడడం, అరవడం, తిట్టడం, కొట్టడం ఇలా ఏది చేయకుండా నెమ్మదిగా నిదానంగా చెప్పే ప్రయత్నం చేయమ్మా. చిన్న మనసులు కదా, బాధపడతాయి, ఇబ్బంది పడతాయి. నువ్వలా కోప్పడుతూ ఉంటే లేత మనసు విరిగిపోతుంది కదా. వాళ్ళకప్పుడు నీపై ప్రేమ ఎక్కడ వస్తుంది చెప్పు? కోపం, బాధ కదా వాళ్ళకుంటుంది. అందుకే ఎప్పుడు కూడా కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకో తల్లి. అదుపులో పెట్టుకోకుండా ఆ కోపం వాళ్ళ మీద వీళ్ళ మీద చూపిస్తే ఏం లాభం చెప్పు? అలా ఎప్పుడు కూడా చేయవద్దు. నువ్వు ఎప్పుడైతే నీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటావో అప్పుడే నీ జీవితం మారుతుందని తెలుసుకో. నీ బాబా చెప్పేది ఒక మాట కాదు తల్లి, ఇవి సత్య మాటలు. నేను చెప్పినట్లుగా నువ్వు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో ఆ క్షణం నుంచి నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది బిడ్డ. అవునమ్మా, లేదంటే నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకున్నట్లే. ఏది ఏమైనా సరే సల్లి, సంతోషంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా ముందు నీ ఆలోచనలోనే ఉంటుంది. కాబట్టి నీ మనసును నువ్వు కంట్రోల్లో ఉంచుకో. నీ మనసును అదుపులో ఉంచి తల్లి, తీసి పడేయొద్దు. నీ మనసును సోమరితనంగా, అసలు భయాన్ని, ఆందోళన అసలు తీసుకురావద్దు తల్లి. ఒకరి మాటకు భయపడే విధంగా ఉంటుంది తప్ప నీ మనసు నీకు నచ్చినట్లుగా ఆలోచించడం అనేది కాస్త తక్కువగా ఉంటుంది. నిన్ను నువ్వు కంట్రోల్లో ఉంచుకో తల్లి. నువ్వు 11 లోపు ఇప్పుడు నేను చెప్పినట్లు చేసావంటే నీ జీవితం మారుతుంది. నీకన్ని పనులన్నింటినీ కూడా 11 రోజులు ముగించుకొని వీలైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఎందుకమ్మా అనవసరంగా బాధ పెట్టుకుంటున్నా చెప్పు? అనవసరంగా ఇబ్బందులు పడుతున్నా చెప్పు? ఇలా ఇబ్బంది పడడం వల్ల నువ్వే కదా బాధపడతావు. నీ జీవితంలో ప్రతిరోజు కూడా ఆనందమయం అవ్వాలంటే నీ బాబా చెప్పినట్లు చేయాల్సిందే. ప్రతిరోజు కూడా నువ్వు శుభవార్తలు వింటూనే ఉంటావు కదా. ఎలాంటి అనర్థాలు, ఎలాంటి అపశుభకరమైన మాటలు, ఎలాంటి ఆందోళన, ఎలాంటి టెన్షన్ ఇవేవి కూడా నీ దగ్గరికి రావు తల్లి. ఇంకా ప్రతిరోజు కూడా నువ్వు ఆనందంగా రోజును మొదలుపెట్టు. నీ జీవితం అంతా అదృష్టంగా మారుతుంది. అవును బిడ్డ, రేపు గురువారం నువ్వు నా దర్శనానికి వస్తావని నీ కోసంగా ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. వస్తావుగా తల్లి? నీ సాయి తండ్రిని వచ్చి దర్శించుకుంటా బిడ్డ. నీ బాబా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు నా దగ్గరికి వచ్చిన ఈ క్షణమే నీ జీవితంలో ఉన్న సమస్యలు, కష్టాలు అన్నీ కూడా శాశ్వతంగా దూరమైపోయే తల్లి. నీ బాబా ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. ఇకపై నువ్వు ఎలాంటి టెన్షన్లు, ఎలాంటి బాధలు కూడా పెట్టుకోకుండా సంతోషంగా ఉండాలి బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.